తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మరో సంకల్పాన్ని కాంగ్రెస్ సర్కార్ నీరుగారుస్తోంది. వైద్య పరీక్షల బార నుంచి పేదలను కాపాడేందుకు పెట్టిన డయాగ్నోస్టిక్ కేంద్రాల నిర్వహణను రేవంత్ ప్రభుత్వం గాలికొదిలేసింది. ముఖ్యమంత్రి చేతకానితనంతో డయాగ్నోస్టిక్ కేంద్రాలు మూలన పడే దుస్థితి నెలకొంది. కొన్ని చోట్ల సిబ్బంది కొరత వేధిస్తోంది. మరికొన్ని చోట్ల 134 టెస్టులకు గాను కేవలం 30 నుంచి 40 పరీక్షలు మాత్రమే చేసి చేతులు దులుపుకోవడం ప్రభుత్వ వైద్య రంగ నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం. సర్కారు నిర్లక్ష్యంతో కోట్ల రూపాయల ఖర్చుతో కొనుగోలు చేసిన ఖరీదైన పరికరాలు నిరుపయోగంగా మారాయి. ఇప్పటికే సర్కారు వైద్యం అంటే ప్రజల్లో నమ్మకం సన్నగిల్లింది. చివరికి పరీక్షలకు కూడా ప్రైవేటు ల్యాబ్లకు పరుగు తీయడంతో పేదల జేబుకు చిల్లు పడుతోంది. ఇక పరీక్షల ఫలితాల కోసం రోగులు 2 రోజులు నిరీక్షించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇక రేవంత్ పాలనలో పడకేసిన డయాగ్నోస్టిక్ కేంద్రాలకు సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి మహేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే మహేష్, చెప్పండి, ఇప్పుడు కేసీఆర్ మరో సంకల్పానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడుస్తుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? పేదలకు ఉచితంగా వైద్య పరీక్షలను అందించేందుకు 2018లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్లు ప్రారంభమయ్యాయి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవి పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతున్నాయని చెప్పాలి. వైద్య పరీక్షల వారం నుంచి పేదలను ఆదుకునేందుకు పెట్టిన డయాగ్నోస్టిక్ కేంద్రాలు ఇప్పుడు మూలన పడే దుస్థితి నెలకొందని కూడా రోగులు ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ సెంటర్ల ద్వారా దాదాపు 134 టెస్టుల వరకు ఉచితంగా జరుగుతుండేది. కొన్ని చోట్ల అయితే ఇప్పుడు మాత్రం కొన్ని చోట్ల సిబ్బంది కొరత, మరికొన్ని చోట్ల 134 టెస్టులు గాను కేవలం 30 నుంచి 40 పరీక్షలు చేసే పరిస్థితి దిగజారిందని ఆ రోగులు ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇంకా కోట్ల రూపాయలు ఖర్చు చేసి కొనుగోలు చేసిన ఈ ఖరీదైన పరికరాలు నిరుపయోగంగా వాడడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారుతున్నాయని కూడా అంటున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే సర్కారు వైద్యం అంటే ప్రజల్లో నమ్మకం సన్నగిలింది. చివరికి పరీక్షలకు కూడా ప్రైవేట్ ల్యాబ్లకు పరుగు తీయడంతో పరీక్షల భారం మోయలేకపోతున్నామని అటు ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తోంది. 134 టెస్టులకు గాను 30 నుంచి 40 టెస్టులకే పరిమితమవడంతో అటు రోగులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంతేకాకుండా ఈ టెస్టుల ఫలితాల కోసము రోగులు అయితే 2 నుంచి 3 రోజులు కూడా ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక తప్పని పరిస్థితుల్లో ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్లను ఆశ్రయించాల్సిన దుస్థితి నెలకొందని కూడా అంతా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కోర్టులు వెచ్చించి అధునాతన వైద్య పరికరాలను ఏర్పాటు చేసినా అవి నిరుపయోగంగా తయారయ్యాయని కూడా వారు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం వీటిపై దృష్టి సారించి ఆ తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్స్ మళ్ళీ తిరిగి పూర్వవైభవం తీసుకురావాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్ మహేష్, థ్యాంక్ యూ. మొత్తంగా చూస్తే కేసీఆర్ యొక్క మరో సంకల్పానికి రేవంత్ సర్కారు పూర్తిగా తూట్లు పొడుస్తోంది. డయాగ్నోస్టిక్ కేంద్రాల నిర్వహణను మొత్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం గాలి కొదిలేసింది. కేసీఆర్ ఆనవాళ్లు కనపడకుండా చేస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ కి స్టిక్ అయ్యి ఇట్లా కేసీఆర్ ఆనవాళ్ళని తుడిచే విధంగా చూస్తున్నా అనేటువంటి విషయం ఆలోచించాలి. అండ్ మరికొన్ని చోట్ల డయాగ్నోస్టిక్ కేంద్రాలలో 134 టెస్టులకు గాను 30 నుంచి 40 పరీక్షలు మాత్రమే చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఇప్పటికే సర్కారు వైద్యం అంటే ప్రజల్లో నమ్మకం సన్నగిల్లింది. ఇంకిట్లా చేస్తే అసలు పూర్తిగా సర్కారు వైద్యానికి నో చెప్పేటువంటి అవకాశం కూడా లేకపోలేదు.